హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి ఓం భీమ్ బుష్. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే 3 క్రేజీ బ్యాంక్ బ్రోస్ సిటీ నుంచి భైరవపురం అనే విలేజ్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత జనాల్ని మాయ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదిద్దామనే ఇంటెన్షన్తో ఉంటారు. సో దాని తర్వాత ఆ విలేజ్లో ఏం జరిగింది అండ్ ఆ విలేజ్లో ఉన్న కష్టాలు ఏంటి అనేది మిగిలిన ప్లాట్. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఉంది. సో మనకి కింద ఓం భీమ్ బుష్ కింద ట్యాగ్ లైన్ వచ్చేసి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి నో ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళాను. సో మూవీ చూసాక నాకైతే బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది. బాగా నవ్వాను థియేటర్లో, నాతో పాటు ఆడియన్స్ కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు. సో ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బ్రోచేవారు ఎవర్రా ఈ ట్రియో మనందరికీ ఫేవరెట్ ట్రియో. సో ఆ మూవీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది అండ్ వీళ్ళ వన్ లైనర్స్కి వీళ్ళొక్క టీమ్ ఎఫర్ట్ ఉంది కదా, మన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి అండ్ అలాగే శ్రీ విష్ణు, వీళ్ళ ముగ్గురికి ఒక మంచి ర్యాప్ అయితే ఉంది. మూవీలో బ్రోచేవరెవర్లో మనకి చాలా బాగా కనిపించింది. సో ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేశారు ఈ మూవీలో. మూవీ మొత్తం త్రూ అవుట్ ది మూవీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పర్టికులర్గా ఫస్ట్ హాఫ్లో వచ్చిన 4 హైలైట్ బ్లాక్స్ అయితే ఉంటాయి, విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అబ్బా ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ లెవెల్. అంతే, మీ ఎంజాయ్మెంట్కి హద్దు ఉండదు, కడుపు నొప్పి వచ్చేస్తుంది, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్ మీకు బోరింగ్గా కొంచెం ఏంట్రా ఇది అనిపించినా సరే లాస్ట్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా మంచి ఎమోషనల్గా పెట్టారు అండ్ దానికి కూడా ఎమోషనల్గా బాగుంది. ఆడియన్స్ కూడా కొంచెం కనెక్ట్ అయ్యారు. అండ్ అలాగే గోస్ట్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్లో అయితే ఉన్నాయి. సో అవి కూడా బాగా వర్కౌట్ అయినాయి. గోస్ట్తో కామెడీ అయితే బాగా క్లిక్ అయిందని చెప్పాలి. రీసెంట్గా గోస్ట్తో వచ్చిన అన్ని కామెడీ మూవీస్ కూడా రొట్టగా ఉన్నా సరే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఎంటర్టైనింగ్ వేలో కూడా బాగా తీసుకెళ్లారు. అండ్ వీళ్ళ ట్రియోలో నుంచి నిజంగా ఇది ఒక వన్ ఆఫ్ ది జెమ్ మూవీ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ బ్రోచేవరెవర్రా చాలా అంటే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది అండ్ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకోకుండా వెళ్ళాలి మూవీకి. జస్ట్ చిల్ అవుదాం, జస్ట్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళి వీకెండ్ చిల్ అవ్వచ్చు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనుకుని వెళ్తే మీరు నిజంగా నవ్వుతారు థియేటర్లో. అండ్ అలాగే పెర్ఫార్మెన్సెస్ అయితే పీక్స్. శ్రీ విష్ణు గారి స్లాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ వాయిస్ మాడ్యులేషన్ భలే చేంజ్ చేస్తున్నారు. ప్రతి మూవీలో తనకంటూ ఒక వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది కదా, సో దాన్ని ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. వన్ లైనర్స్ బాగా పేలాయి అండ్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి గారు వీళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది అండ్ వీళ్ళ యొక్క వన్ లైనర్స్ పంచులు కూడా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ వీళ్ళ ముగ్గురు ఉన్న సీన్స్ అయితే పీక్స్, అంతే అసలు మామూలుగా లేదు, థియేటర్లో పడి నవ్వారు. అండ్ మూవీ పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్లీ ఈ ట్రియో యొక్క పర్ఫార్మెన్సెస్. వీళ్ళ ముగ్గురు మన శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అండ్ వీళ్ళ యొక్క కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అయితే కిరాక్ ఉన్నాయి. అండ్ అలాగే మన తెలిసిందే కదా గోస్ట్ కంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా బాగున్నాయి అండ్ వాటి మధ్యలో చేసిన యానిమేషన్స్ కూడా కొంచెం బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. అండ్ నెగిటివ్స్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ వస్తాయి, ఎందుకు వచ్చారా బాబు ఈ సాంగ్స్ అన్నట్టు అనిపిస్తుంది. అంత ఏమీ ఎఫెక్టివ్గా లేవు సాంగ్స్. సేమ్ యాజ్ లైక్ సామజవర్గమనం ఎంత మంచి కామెడీ బ్లాక్ బస్టర్ అయిందో, బట్ సాంగ్స్ అనేవి అంత వరస్ట్గా ఉన్నాయి. దీంట్లో కూడా సేమ్ సాంగ్స్ అనేవి వరస్ట్గా ఉన్నాయి. కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. బట్ క్లైమాక్స్లో ఒక సాంగ్ అయితే వస్తుంది, కొంచెం లవ్లో ఉన్న సాంగ్, అదైతే బాగుంది, నీట్గా కూల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ చిన్న పోర్షన్ మాత్రం ఓకే పర్లేదు అనిపించినా సరే ఓవరాల్ మూవీ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది బిగ్ లెగ్ డౌన్ అని చెప్పాలి. అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి బట్ విఎఫ్ఎక్స్ అనేవి ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ అనిపించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ డైరెక్షన్ మనకి హుషారు డైరెక్టర్ ఈ మూవీలో ఉన్న డైరెక్టర్. సో ఆ మూవీతో పోలిస్తే ఈ మూవీలో ఇంకా కొంచెం బాగా తీశారనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే హిలీరియస్, చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం ఫ్లో అయితే తప్పినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో పోలిస్తే సెకండ్ హాఫ్లో ఆ ఫ్లో అయితే కొంచెం కట్ అయినట్టు అనిపించింది. అండ్ క్లైమాక్స్లో బాగుంది. అండ్ అలాగే మన శ్రీ విష్ణు గారు మెయిన్లీ తన ప్రీవియస్ రాజరాజ చోర, సామజవర్గమన మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అండ్ ఈ మూవీ కూడా నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అయింది. సో ఈ 3 మూవీస్లో కామన్గా కామెడీ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అవుతుంది. శ్రీ విష్ణు గారి స్లాంగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో దాన్ని ఇంకా మన ఫర్దర్ మూవీస్లో చూడొచ్చు. సో దాన్ని అయితే మనం మిస్ అవ్వం, అంత బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ వీళ్ళ ట్రియోలో మళ్ళీ ఇంకో మూవీ రాబోతుంది, అదే ఓం భీమ్ బుష్ 2. మనకి చిన్న హింట్ అయితే ఇచ్చారు, క్లిఫ్ హ్యాంగర్.
సో దానికోసం కూడా మనం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఓవరాల్ గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఓం భీమ్ బుష్ బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కొంచెం అనిపించినా సరే బాగుంది. లాజిక్స్ అయితే వెతకండి, ఓన్లీ మ్యాజిక్ కోసం వెళ్ళండి. ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో వీకెండ్ ని ఎంజాయ్ చేసేయండి బాగా. సో ఇది ఈ ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.